మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున అందరికీ శుభములు. ఈ ఉదయకాల సమయమున మన హెబ్రోను క్యాలెండర్ వాక్యము చదువుకుందాము రండి. ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనం. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసెదను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుడు ఈ మాటలు ఈ ఉదయకాల సమయమున మనందరికీ తెలియపరుస్తున్నాడు. ఎవరిని గురించి ఈ మాటలు రాయబడినాయి అనంటే, అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి వాగ్దానము మాటలు. ఎప్పుడు అబ్రహాముతో ఈ మాటలు చెప్పాడంటే, ఈ అధ్యాయములో లోతు నుండి అబ్రహాము వేరుపరచబడిన తర్వాత దేవుడు ఈ మాటలు అబ్రహాముకు చెప్పాడు. నిజముగా దేవుడు లోతు నుండి అబ్రహామును వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. ఎందుకనంటే దేవుని వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడాలి అని. నిజముగా దేవుడు వాగ్దానము చేసే దేవుడు, వాగ్దానము నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇస్తాడు. ప్రతి సంవత్సరం కూడా వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. దాన్ని నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడుగా ఉంటాడు. అయితే దాన్ని నెరవేర్చడానికి దేవుడు నమ్మదగిన వాడు కూడా. కానీ మన జీవితంలో ఆ వాగ్దానమును నెరవేర్చబడటానికి మనము కూడా అబ్రహాము వలె మనము ప్రత్యేకింపబడిన వారమై ఉండాలి. మరి అబ్రహాము లోతు నుండి ప్రత్యేకించబడిన తర్వాత దేవుడు తనతో చెప్పినటువంటి మాటలు, భూమి మీద నుండి రేణుల వలె విస్తరింప చేస్తాను అన్నాడు. నిజముగా దేవుని వాగ్దానానికి మన వారసులుగా అవ్వాలనంటే, నిజముగా మన జీవితంలో కూడా దేవుడు కోరుకునేది ఏమిటంటే ప్రత్యేకమైన జీవితం. దేని నుండి ప్రత్యేకించబడాలా అంటే, లోకములో ఉన్న ప్రజల నుండి, లోకములో ఉన్నటువంటి వివిధమైనటువంటి కార్యాల నుండి మనం ప్రత్యేకింపబడిన వారమై ఉండాలి. దేవుడు ప్రత్యేకించబడినటువంటి జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు తన వాగ్దానాలను మన పక్షాన నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఆ విధముగా మరి 13వ అధ్యాయములో లోతు అబ్రహాము నుండి వేరుపరచబడిన తర్వాత, ప్రత్యేకింపబడిన తర్వాత దేవుడు అబ్రహాము జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరముగా తన ప్రయాణ జీవితం కొనసాగుతూ వచ్చింది. మన ఆత్మీయమైన జీవితంలో దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదమునికి కారకులుగా మనం అవ్వాలనంటే ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రత్యేకమైన జీవితమును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన తన వాగ్దానములను స్థిరపరుస్తాడు. తన వాగ్దానము నెరవేర్చడానికి నడిపిస్తాడు. మన జీవిత ప్రయాణములో ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ వాగ్దానమును మనకు ఒక నిరీక్షణ, ఒక అభయమునిచ్చేదిగా ఉంటాయి. తన యొక్క మరి చిత్తములో మనం ఉండేవారముగా ఉంటాం. ఆ విధముగా దేవుడు తనిచ్చినటువంటి ఆశీర్వాదానికి కారకులవుతాం. కాబట్టి అబ్రహాము మరి పాత నిబంధనలో ఏ విధముగా తన ఆశీర్వదింపబడిన వాడుగా, విశ్వాసులకు తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఆ విధముగా మనము కూడా మన జీవితంలో మనం అలా ఉండవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అబ్రహాముకు ఈ వాగ్దానం నెరవేర్చాడు అని అంటే నిజముగా నెరవేర్చాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 మంది సంతానము రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తనకు ప్రత్యక్షమై తనను ప్రత్యేకపరచాడు అనేది మనం చూస్తాం. కాబట్టి మనము కూడా ప్రత్యేకమైన వారమై ఉండి, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండి, ప్రత్యేకంగా ప్రభు కొరకే రోషము కలిగి జీవించిన వారమై ఉండాల్సిన వారముగా ఉదయకాలమున ఈ మాటలు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. గనుక దేవుడు ఇచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకొని వాటికి ఆశీర్వాదకారకులుగా మనం అవునట్లు, ప్రత్యేకంగా జీవించినట్లు దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మనమందరము ప్రార్థన చేసుకుంటాం.
మా ప్రేమ గల పరలోక తండ్రి, వందనాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి స్తోత్రాలు. అబ్రహాము జీవితంలో తండ్రి, మీరు అబ్రహామును లోతు నుండి ప్రత్యేకపరచబడిన తర్వాత మీరు చెప్పినటువంటి మాటలు, భూమి మీద నుండి రేణువుల వలె తండ్రి నీ సంతానం విస్తరింపజేసేదనన్నా. ఆ విధముగా తనను విస్తరింపజేశారు, ఆశీర్వాదకరముగా ఉంచారు. కాబట్టి అలా ఉండటానికి కారణము అతడు ప్రత్యేకింపబడ్డాడు. కాబట్టి మేము కూడా ప్రత్యేకమైన జీవితము కలిగి ఉండే వారముగా సిద్ధపరచు. లోకమును, పాపమును, అన్ని లోకములో ఉన్నటువంటి కార్యములను ద్వేషించేవారుగా, ప్రత్యేకింపబడిన వారుగా, ప్రభు కొరకే రోషము కలిగిన వారుగా జీవించి ఈ వాగ్దానాలను స్వతంత్రించుకొని వాటికి వారసులుగా, వాటికి ఆశీర్వాదకారకులుగా అబ్రహాము వలె మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్.